హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ సిరీస్. మన గత వీడియోస్లో ఛాలెంజ్ 1 to ఛాలెంజ్ 10 ఒక మంచి వీడియోస్ చేసామండి. వాటిని చాలా చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో వాటి వల్ల ఈ ఫర్దర్గా ఈజీ టు డిఫికల్ట్ అనమాట, చాలా ఈజీగా ఉండేవి మనం చేసాం. అలాగా క్రమేపీ కొంచెం అలాగా డిఫికల్ట్ వైపు వెళ్తుంటాం. అలాగే ఇదే సిరీస్లో మనం మైండ్ గేమ్ 1 to 5 అని మరికొన్ని మంచి వీడియోలు చేసాం. అది కూడా ఒకసారి చూడకపోతే చూడండి. నౌ మూవ్ టు ఛాలెంజ్ సిరీస్ ఛాలెంజ్ 11. ఏంటి ఛాలెంజ్ 11 అంటే చిన్నపిల్లలు వేసే ముగ్గు కాదు ఇది. వీటిని డాట్స్తో మనం రేపొద్దున మనకి ఈ డ్రాయింగ్ స్కిల్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. మీకు 9th క్లాస్ 10th క్లాస్లోకి వెళ్ళేసరికి డాట్స్ని యూజ్ చేసి క్యూబ్ని క్యూబాయిడ్ని కూడా మనం ఎలా డెరైవ్ చేయాలో కూడా నేర్చుకుంటారు. మరి ఈరోజు ఛాలెంజ్లో ఏంటంటే చాలా చక్కగా పిల్లలకి ముందు ఈ విధంగా మీకు ఒకసారి ఆ స్క్రీన్ దగ్గర పెట్టుకొని ఈ డాట్స్ని ఎలాగా మీరు వేసుకోండి. ఈ డాట్స్ని వేసుకున్న తర్వాత ఇందులో రూల్ ఏమిటి, మొత్తం అన్ని డాట్స్ని కూడా సింగిల్ అటెంప్ట్లోనే యాడ్ చేయాలి కంప్లీట్గా ఒక లైన్ మాదిరిగా. బట్ ఆ యాడ్ చేసే క్రమంలో ఒక లైన్ మరొక లైన్ క్రాస్ చేయకూడదు. అలాగే సింగిల్ అటెంప్ట్ ఏంటో సింగిల్ అటెంప్ట్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడతో ఆగిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి ఏదో స్టార్ట్ చేస్తామంటే కాదనమాట. సో దట్ ఈస్ ద సింగిల్ అటెంప్ట్ కాదనమాట. సింగిల్ అటెంప్ట్ అంటే ఒకసారి ఒక దగ్గర నుంచి మీరు ప్రారంభించారంటే కంప్లీట్గా అన్ని డాట్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోవాలి. ఓకేనా? అయితే ఇందులో చాలా ఇంకా ఛాలెంజింగ్స్ ఉన్నాయి. మరి ఇది ఒక యంగర్ వన్తో ఇప్పుడు చేయిస్తాను. వాడు చేసే కంటే ముందు మీరు ఒకసారి ఈ డాట్స్ అన్నిటిని కూడా పేపర్ పైన మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తేనే అందులో గమ్మత్తు అనమాట. నీకు నువ్వుగా చేశానంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు అది చేశాక అప్పుడు మాత్రమే అది కంటిన్యూ చేయండి. ఇప్పుడు మా యంగర్ వన్తో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూసారు కదండి. మరి ఈ యంగర్ వన్ చేసిన మాదిరిగా ఇలానే మనం చేయాలని మీరు లేదు, మీరు సెల్ఫ్గా కింది నుంచి పైకైనా చేయొచ్చు. సో అలాగా మీకు నచ్చిన విధంగా. బట్ ఎక్కడ కూడా వాడు ఒకే సింగిల్ అటెంప్ట్లోనే అన్ని డాట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఇలా ఫుల్ఫిల్ చేయాలి. ఇలాగే నెక్స్ట్ ఛాలెంజింగ్ సిరీస్ మీరు ఇంకెవరితో చేయించని మీరే చేయాలి కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఛాలెంజ్ 12. సో మీరు చూస్తున్నారు కదా, నెంబర్ 4. ఈ 4ని మనం డాట్స్ రూపంలో ఉంది. కంప్లీట్ 4 అనేది రావాలి, తెలిసిందే. ఈ డాట్స్ని మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం. సో లైన్ క్రాస్ అవ్వకుండా సింగిల్ అటెంప్ట్లోనే కంప్లీట్గా 4 మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా? మీరే సొంతంగా చేయండి, చాలా ఈజీగా చేయగలరు. ఇలాగ ఈజీ టు డిఫికల్ట్ ఒకటి అలా మూవ్ అవుదాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వన్. సో యూ క్యాన్ డూ ఇట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఛాలెంజ్ సిరీస్. నౌ ఛాలెంజ్ 13. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది అంబ్రెల్లా కదా. ఈ అంబ్రెల్లా అనేది డాట్స్తో ఉంది. ఆ డాట్స్తో ఉన్నదాన్ని మనం కంప్లీట్ అంబ్రెల్లాగా డ్రా చేయాలి. సో రూల్స్ మీకు తెలుసు. సో సింగిల్ అటెంప్ట్లోనే మొత్తం అంబ్రెల్లా అనేది డెరైవ్ కావాలి. లైన్ పైన లైన్ క్రాస్ చేయకుండా మనం లైన్ డ్రా చేసిన దానిపైన మరొకసారి రాకుండా డెరైవ్ చేయాలి. ఓకే, యూ కెన్ డూ ఇట్. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఛాలెంజ్ 14. సో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఓ చిన్నపాటి సైకిల్ మాదిరిగా ఉంది డాట్స్తో. ఈ డాట్స్తో ఉన్నదాన్ని మనం కంప్లీట్ ఫిగర్గా డ్రా చేయాలి. మీకు రూల్స్ తెలుసు. కంప్లీట్గా సింగిల్ అటెంప్ట్లోనే కంప్లీట్గా ఈ డయాగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి.